హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫిబ్రవరి 2026 తాలూకా కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ న్యూస్, చక్రా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఏంటి చక్రా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే భారతదేశ ఆర్థిక అభివృద్ధికి కీలక రంగాలకు ఆర్థిక సహాయం అందించడానికి ఎస్బీఐ చక్రా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ప్రారంభించడం జరిగింది. క్వశ్చన్, చక్రా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ క్రింది ఏ సంస్థ స్థాపించింది అని అడుగుతారు. ఆన్సర్ ఎస్బీఐ. చక్రా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అని అడుగుతారు. లక్ష్యం ఏంటంటే ఆర్థికాభివృద్ధికి కీలకమైన రంగాలకు ఆర్థిక సాయం అందించడం ఈ చక్రా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉద్దేశం. సో ఇక్కడ మనకి ఈ టాపిక్లో ఆర్థిక సాయం అందించడానికి ఎస్బీఐ చక్రా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని రూపొందించింది. ఎవరికి ఆర్థిక సాయం అందించడానికంటే ఒక 8 కంపెనీస్ తీసుకున్నారు. ఆ 8 కంపెనీస్ని ఏమన్నారంటే సన్ రైజ్ రంగాలుగా గుర్తించారు. ఈ సన్ రైజ్ రంగాల మీద కేంద్రం దృష్టి సారించింది. ఏంటి సన్ రైజ్ రంగాలంటే త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న రంగాలు, అంటే బాగా ప్రస్తుత కాలానికి ఉపయోగపడుతూ డెవలప్మెంట్ పరంగా త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న రంగాల్ని సన్ రైజ్ రంగాలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి వాటి అభివృద్ధికి ఎస్బీఐ ఆర్థిక సహాయం అందించడానికి ఈ చక్రా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది ఎస్బీఐ. 2030 నాటికి 8 సన్ రైజ్ రంగాలకు 100 లక్షల కోట్లకు పైగా మూలధన పెట్టుబడిని కలిగి ఉంటాయని ఎస్బీఐ అంచనా వేయడం జరిగింది. సో ఎస్బీఐ ఆర్థిక సాయం అందిస్తుంది. ఆ కంపెనీలు త్వరితగతిన అభివృద్ధి చెందుతాయి. వాటి వల్ల 2030 నాటికల్లా ఈ 8 సన్ రైజ్ రంగాలు 100 లక్షల కోట్లకు పైగా మూలధనాన్ని కలిగి ఉంటాయని చెప్తుంది. ఎప్పటికండి? 2030కి. నెక్స్ట్, ఈ 8 కంపెనీలు ఏంటి అంటే పునరుత్పాదక శక్తి, అధునాతన సెల్ కెమిస్ట్రీ అండ్ బ్యాటరీ నిల్వ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, గ్రీన్ హైడ్రోజన్, సెమీ కండక్టర్స్, డీకార్బొనేషన్, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇలా ఒక 8 కంపెనీలకి ఎస్బీఐ అనేది ఆర్థికంగా సహాయం అందించడానికి చక్రా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని రూపొందించింది. ఇక్కడ ఒక స్టాటిక్ బిట్ అండి. ఎస్బీఐ స్థాపన 1955లో జరిగింది. దీని యొక్క ప్రధాన కేంద్ర హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. ప్రస్తుత చైర్మన్ చల్లా శ్రీనివాసులు. ఎస్బీఐ బ్రాండ్ అంబాసిడర్గా మనకి ఎంఎస్ ధోని గారు ఉన్నారు. నెక్స్ట్ న్యూస్, ఫిబ్రవరి 1 నుంచి పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం. సో ఫిబ్రవరి 1 నుంచి పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలాపై ఆరోగ్య సెస్ నేటి నుంచి అమల్లోకి వస్తాయి. అంటే ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. సో జిఎస్టీ రేటుకు మించి అత్యధికంగా 40% వీటిపై సుంకం ఉందండి. సో 40% సుంకాన్ని విధిస్తున్నారు ఫిబ్రవరి 1వ తారీఖు 2026 నుంచి పొగాకు ఉత్పత్తులపై. ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ స్టాటిక్ జీకే మనకి దేశంలో జిఎస్టీ బిల్లును ఆమోదించిన మొదటి రాష్ట్రం అస్సాం అవుతుంది. చివరి రాష్ట్రం జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ అండి, 125 అడుగులు ఎత్తైన రాజరాజ చోళుడి భారీ విగ్రహం మరి ఎక్కడ అంటే ఇది తమిళనాడులోని తంజావూరులో నిర్మించబోతున్నారండి. 125 అడుగుల ఎత్తైన రాజరాజ చోళుడి విగ్రహం మరి ఎవరు నిర్మిస్తున్నారంటే అక్కడ ఉన్న ప్రభుత్వం డిఎంకే ద్రవిడ మున్నేట్ర కజక ప్రభుత్వం అక్కడ నిర్మిస్తుందని ప్రకటించిందండి. సో దీనికోసం 52 ఎకరాలు కేటాయించింది. దాంతోపాటుగా 56 కోట్ల రూపాయలను కూడా బడ్జెట్లో కేటాయించడం జరిగింది. సో మనకి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు ఉన్నారు, గవర్నరు ఆర్ఎన్ రవి గారండి. నెక్స్ట్ పాయింట్, సోషల్ మీడియా ఖాతా తెరవాలంటే అనుమతి ఉండాల్సిందే అని బీహార్ ప్రభుత్వం ప్రకటించిందండి. ఎవరికి అనుమతి ఉండాలంటే ప్రభుత్వ ఉద్యోగులకు సోషల్ మీడియా వినియోగానికి సంబంధించిన బీహార్ రాష్ట్రం ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్తో పాటు యూట్యూబ్ వంటి ఆన్లైన్ వేదికల్లో ప్రవర్తన మార్గదర్శనం రూపొందించింది. అంటే ఈ గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ గవర్నమెంట్ ఉద్యోగులు బీహార్ రాష్ట్రంలో వారు యూట్యూబ్ ఛానల్ కానీ లేదా ఎక్స్ లేదా ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్ ఏ అకౌంట్ అయినా ఓపెన్ చేసుకోవాలి అంటే కొన్ని మార్గదర్శకాలను వాళ్ళు ఫాలో అవ్వాల్సి ఉంటుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని బీహార్ ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. సో మనకు ఒక చిన్న
స్టాటిక్ బిట్. ప్రపంచంలో సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించిన దేశాలు ఫ్రాన్స్ అండి. అంటే 15 సంవత్సరాల వయసు ఉండాలి కంపల్సరీగా వాళ్ళు సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే. అట్లాగే ఆస్ట్రేలియా 16 ఇయర్స్ ఉండాలి. నెక్స్ట్ దీదీకా దుకాన్ పథకం. సో కంప్యూటర్ దీదీకా దుకాన్ పథకం ద్వారా గ్రామీణ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి పంచాయతీలో కామన్ సర్వీస్ సెంటర్ని ఏర్పాటు చేసింది. సో దీదీకా దుకాన్ పథకం దేనికి సంబంధించిందంటే గ్రామీణ మహిళలకి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సంబంధించింది. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంపిక చేసిన మహిళలకు ఉచితంగా ల్యాప్టాప్లు అందిస్తూ డిజిటల్ సేవలు అందించే దుకాణం ఏర్పాటుకు తక్కువ వడ్డీతో 50,000 రుణం అందించడం జరుగుతుంది మరియు స్వయం ఉపాధి కల్పించడం జరుగుతుంది. సో ఇది డ్వాక్రా మహిళలకు సంబంధించింది. ఆ డ్వాక్రా మహిళల్ని డిజిటల్గా వారికి కొంచెం అవగాహన కల్పించడం కోసం రూపొందించిన పథకమే దీదీకా దుకాన్ పథకం. సో డ్వాక్రా మహిళలకి ఉచితంగా ల్యాప్టాప్లు ఇవ్వడం జరుగుతుంది. సో దాంతోపాటు ఇంటర్నెట్ సేవలు, బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలు సో ఈ దుకాణాల ద్వారా అందించడం జరుగుతుంది. సో ప్రస్తుతం తొలుత 5 రాష్ట్రాల్లో దీన్ని అమలు చేశారు. 5 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు కొంచెం స్టాటిక్ బిట్ మనం చూస్తే 2011 సంవత్సరంలో NRLM నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్ అనేది ఒకటి ప్రారంభించారండి 2011లో. సో ఈ యొక్క పథకం పేరుని 2016లో దీన్ దయాళ్ అంత్యోదయ యోజనగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మార్చడం జరిగింది. కొంచెం గుర్తుపెట్టుకోండి, ఇది స్టాటిక్ బిట్. 2011లో మనకి నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్, ఆ నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్ పథకాన్ని దీన్ దయాళ్ అంత్యోదయ యోజన పథకంగా మార్చడం జరిగింది. అట్లాగే మనం ఇక్కడ ఇంకో స్టాటిక్ బిట్ డ్వాక్రా అంటే తెలియాలి. డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. డ్వాక్రా ఫుల్ నేమ్ డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. సో ఈ పథకాన్ని మనకి 1982-83 ఆ మధ్యకాలంలో ఈ పథకాన్ని మనం ప్రవేశపెట్టడం జరిగింది. సో ప్రస్తుతం కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు ఎవరున్నారంటే అన్నపూర్ణాదేవి గారు ఉన్నారు, శాఖ మంత్రి. నెక్స్ట్ న్యూస్ అంటే న్యాయసేతు చాట్బాట్. న్యాయసేతు అనేది భారత ప్రభుత్వం వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చిన ఉచిత AI ఆధారిత న్యాయ సహాయ చాట్బాట్. సో న్యాయసేతు అనేది వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చిన ఉచిత AI ఆధారిత న్యాయ సహాయ చాట్బాట్. న్యాయ సహాయం అందిస్తుంది. దానికి ఒక నెంబర్ ఇచ్చారండి 7217711814. ఈ నెంబర్ ద్వారా అంటే అది మనకి AI ద్వారా మనకి సమాధానాలు ఇస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి సమాధానాలు ఇస్తుంది. ఏమేమి క్వశ్చన్స్ ఇక్కడ మనం రైజ్ చేయొచ్చు అంటే ఆస్తి, కుటుంబ, సివిల్ మరియు క్రిమినల్ వివాదాలపై ప్రాథమిక చట్టపరమైన సలహాలు, ప్రభుత్వ పథకాల సమాచారాన్ని సులభంగా అందిస్తుంది ఈ న్యాయసేతు చాట్బాట్. సో దానికి సంబంధించిన ఫోన్ నెంబర్ గుర్తుపెట్టుకుని అడుగుతారు. సో న్యాయసేతు చాట్బాట్కు ఏ నెంబర్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించిందంటారు, లేదా న్యాయసేతు చాట్బాట్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఆస్తి, కుటుంబ, సివిల్ మరియు క్రిమినల్ వివాదాలపై 24/7 అంటున్నారు. సో 24 గంటలు మనకి సమాచారాన్ని అందిస్తుంది. సో ఇక్కడ కొంచెం స్టాటిక్ జీకేలోకి వెళ్తే డిజిటల్ ఇండియా మిషన్ అనేది మనకి ప్రారంభించింది 2015లో. సో దీనిలో భాగంగా 2016 జనవరి 1 నుంచి ఈ యొక్క న్యాయసేతు చాట్బాట్ని మనకి తీసుకురావడం జరిగింది. ఎవరు తెచ్చారు అనేది క్వశ్చను. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ప్రారంభించిందండి. ఈ న్యాయసేతు చాట్బాట్ని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఇంకో స్టాటిక్ బిట్ ఏంటంటే నల్సా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అని ఉందండి మనకి. సో ప్రస్తుత చైర్మన్ జస్టిస్ విక్రమ్నాథ్ గారు ఉన్నారు మరియు 53 CJI సూర్యకాంత్ గారు కూడా ఉన్నారు నల్సాకి. నెక్స్ట్ బెస్ట్ జస్టిస్ స్టేట్ ఆఫ్ ఇండియా ఎవరంటే కర్ణాటక. సో కర్ణాటకలో న్యాయం బాగా జరుగుతుంది ప్రతిదానికని ఇక్కడ చెప్తున్నారు. కర్ణాటక స్టేట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆపరేషన్ స్మైల్ అనేది ఇక్కడ మన తెలంగాణలో ఒక కార్యక్రమం అండి. ఏంటి ఆపరేషన్ స్మైల్ అంటే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, తప్పిపోయిన చిన్నారుల గుర్తింపు లక్ష్యంగా పోలీస్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. దానికే మనకి ఆపరేషన్ స్మైల్ అని పేరు పెట్టారు. సో ఈ ఆపరేషన్ స్మైల్ ద్వారా మనకు టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉందండి. ఆ టోల్ ఫ్రీ నెంబర్ 1098. టోల్ ఫ్రీ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ ద టోల్ ఫ్రీ నెంబర్ ఆఫ్ ఆపరేషన్ స్మైల్ అంటారు 1098. వాట్ ఈస్ ద ఎజెండా ఆఫ్ ఆపరేషన్ స్మైల్ అంటారు. సో
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, తప్పిపోయిన చిన్నారులను గుర్తించడం అనేది ఈ ఆపరేషన్ స్మైల్ యొక్క ఎజెండా. సో అట్లనే ఇది తెలంగాణలో ఆపరేషన్ స్మైల్. ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి ట్రేస్ అనేది ఒక కార్యక్రమం ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో కూడా తప్పిపోయిన బాలికలను గుర్తించడానికి ట్రేస్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ట్రేస్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్, ఆపరేషన్ స్మైల్ బిలాంగ్స్ టు తెలంగాణ. ఎన్సిపిసిఆర్ అనే ఒక స్టాటిక్ బిట్ చెప్తున్నాను ఇక్కడ. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఎన్సిపిసిఆర్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 2007లో ఎస్టాబ్లిష్ చేశారు. చైర్మన్ తృప్తి గుహ గారు చైర్మన్గా ఉన్నారు. దాంతోపాటు ఇంకో స్టాటిక్ బిట్ అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం జూన్ 12. అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం జూన్ 12. ఈ అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం జూన్ 12 2025న థీమ్ ఏంటంటే ప్రోగ్రెస్ ఈజ్ క్లియర్ బట్ దెర్ ఈజ్ మోర్ టు డూ, లెట్స్ స్పీడ్ ఆఫ్ ఎఫర్ట్స్. సో అది థీమ్ గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా. మనకి ఎగ్జామినేషన్ పాయింట్లో అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఏఐ ఆధారిత జననీ మిత్ర యాప్. సో గర్భిణీ మహిళల యొక్క ఆరోగ్య అభివృద్ధి లక్ష్యంగా హైదరాబాద్కు చెందిన ఏఐజీ హాస్పిటల్స్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఐటీలతో కలిసి ఈ యొక్క ఏఐ ఆధారిత జననీ మిత్ర యాప్ని తీసుకురావడం జరిగింది. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో త్వరలో అందుబాటులో రానుంది. ఎవరెవరి యొక్క ఎలయన్స్ చూద్దాం మనం. సో ఇక్కడ ఎవరెవరు కలుస్తున్నారంటే ఏఐజీ హాస్పిటల్స్, నెక్స్ట్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఐటీ ఈ యొక్క కొలాబరేషన్స్తో ఏఐ ఆధారిత జననీ మిత్ర యాప్ అనేది అందుబాటులో రానుంది. 2 తెలుగు రాష్ట్రాల్లోకి అందుబాటులో రానుంది. సో దీంతో కొంచెం జననీ మిత్ర అంటున్నారు కాబట్టి ఇది ఎవరికి సంబంధించింది? జననీ మిత్ర గర్భిణీ మహిళలకు సంబంధించింది కాబట్టి సో దానికి సంబంధించి కొంచెం స్టాటిక్ జీకే రీసెంట్ స్టాటిక్ విషయం చూద్దాం. సో ఎకనామిక్ సర్వే మనకి ఇచ్చారండి. ఎకనామిక్ సర్వే 2025-26లో భాగంగా 1990 నుండి మాతా మరణాల రేటు అంటే గర్భిణీ స్త్రీల రేటు 86%, 5 పిల్లల్లోపు చిన్నారుల మరణాలు 75% మరియు శిశు మరణాలు 70% మేర తగ్గాయి. అది అండర్లైన్ చేసుకోండి, తగ్గాయి మనకి. సో మరణాల రేటు తగ్గాయి. నెక్స్ట్ దేశవ్యాప్తంగా మాతా మరణాలు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రం అస్సాం కాగా శిశు మరణాలు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. శిశు మరణాలు అంటే 5 సంవత్సరాల లోపు పిల్లలను మనం శిశువులుగా పరిగణిస్తామండి. సో 5 సంవత్సరాల లోపు పిల్లల యొక్క మరణాలు ఎక్కువగా ఎక్కడ జరుగుతుందంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లోను. అట్లాగే మాతా మరణాలు అంటే గర్భిణీ స్త్రీల యొక్క మరణాలు ఎక్కువగా మనకి అస్సాంలో జరుగుతుంది. ఇక నెక్స్ట్ న్యూస్లోకి వెళ్దాం. పేదల సేవలో కార్యక్రమం. ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి ఉందండి ఈ కార్యక్రమం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం పేదల సేవలో పథకం ద్వారా చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో అక్కడ ఉండే ప్రజలకు కేవలం ఒక్క రోజులోనే 5555 ఎలక్ట్రిక్ సైకిల్ను పంపిణీ చేసి రికార్డు సృష్టించింది. సో పేదల సేవలో అనే పథకం గుర్తుపెట్టుకోండి. ఈ పేదల సేవలో పథకం దేనికి సంబంధించింది అని క్వశ్చన్ అడుగుతారు. దేనికి సంబంధించిందంటే ఎలక్ట్రికల్ సైకిల్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించింది. ఎన్ని ఎలక్ట్రికల్ సైకిల్ డిస్ట్రిబ్యూట్ చేశారు అనేది 5555 ఫ్యాన్సీ నెంబర్ అని గుర్తుపెట్టుకొని 5555 ఎలక్ట్రిక్ సైకిల్స్ని పంపిణీ చేసి రికార్డు సృష్టించింది. ఆ రికార్డు సృష్టించిన కార్యక్రమం పేదల సేవలో. ఈ పేదల సేవల కార్యక్రమం ఎక్కడ జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లోని కుప్పం, చిత్తూరు జిల్లా అండి, కుప్పం నియోజకవర్గంలో జరిగింది. సో దేశవ్యాప్తంగా ఇంకా స్టాటిక్ బిట్ చూద్దాం. దేశవ్యాప్తంగా శూన్య కర్బన ఉద్గార లక్ష్యాలు, జీరో కార్బన్ ఎమిషన్స్ అంటాం. సో దేశవ్యాప్తంగా జీరో కార్బన్ ఎమిషన్స్ లక్ష్యాన్ని సాధించుటకు నిర్దేశించుకున్న సంవత్సరం 2070 2070 అంటే జీరో కార్బన్ ఎమిషన్స్ అంటే మనం చేసే ఇండస్ట్రీస్ నుంచి కానీ వెహికల్స్ నుంచి కానీ వచ్చే పొల్యూటెడ్ గ్యాస్లో కార్బన్ యొక్క పర్సంటేజ్ 0 ఉండాలి. సో అలా మనం ముందడుగు వేయాలని చెప్పి మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఏ ఇయర్ కంటే 2070కి టార్గెట్ పెట్టుకున్నాం. సో దాన్ని దేశవ్యాప్తంగా శూన్య కార్బన్ ఉద్గార లక్ష్యాన్ని సాధించుటకు నిర్దేశించిన టార్గెట్ 2070 శూన్య కార్బన్ ఉద్గారం. దాన్ని మనం ఇంగ్లీష్లో జీరో కార్బన్ ఎమిషన్ అని చెప్తున్నాం అండి. సో దాని యొక్క ఇయర్ 2070 చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అడుగుతారు క్వశ్చన్. జీరో కార్బన్ ఎమిషన్ టార్గెటెడ్ లక్ష్యం, టార్గెటెడ్ ఇయర్. సో టార్గెటెడ్ ఇయర్ 2070. సో చిన్న స్టార్టింగ్ బిట్. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ న్యూస్ వస్తుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్
టెన్నిస్ గురించి వస్తుందండి. సో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్ విన్నర్స్ 2026 సింగిల్ విన్నర్స్ అంటున్నారు. ఆస్ట్రేలియా ఓపెన్ ఉమెన్స్ సింగిల్ విభాగంలో కొత్త ఛాంపియన్ అవతరించిందంట. అండర్లైన్ చేసుకోండి, కొత్త ఛాంపియన్. సో కొత్త ఛాంపియన్ అన్నప్పుడు మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. సో అది ఎవరితో తను గెలిచారు, ఉమెన్ అంటున్నారు కదా, ఎవరితో తను గెలిచారు, మరి ఆ కొత్త ఛాంపియన్ ఏమేంటో చూద్దాం మనం. సో వరల్డ్ నెంబర్ 1 బెలారస్కి చెందిన స్టార్ అరీనా సెబలెంకను ఓడించి, ఎవరిని ఓడించారండి? సెబలెంక అనే ఆవిడ, సో మనకి బెలారస్ కంట్రీకి చెందిన ఆవిడ. సో ఆవిడని ఓడించి ఆస్ట్రేలియా ఓపెన్ కిరీటాన్ని కజకిస్తాన్కి చెందిన ఎలీనా రెబకీనా గుర్తుపెట్టుకోవాలంటే పేరు ఒకటికి ఒక 10 టైమ్స్ మన మనసులో అనుకుంటే అది కంపల్సరీగా గుర్తుంటుందండి. ఎలీనా రెబకీనా. సో ఈవిడకి ఏ కంట్రీకి చెందిందంటే కజకిస్తాన్కి చెందిన ఆవిడ. సో మనకి ఆస్ట్రేలియా ఓపెన్లో ఫస్ట్ టైం కొత్త ఛాంపియన్ అండి ఏమైనా. సో అందుకని మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఎలీనా రెబకీనా, కజకిస్తాన్కి చెందిన ఆవిడ. సో ఈవిడ ఎవరిని ఓడించింది అంటే, సో స్టార్ ప్లేయర్ అయిన సెబలెంకాను ఓడించిందండి. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఆస్ట్రేలియా ఓపెన్ అని గుర్తుపెట్టుకోండి. సో రబకీనా 2022లో వింబుల్డన్ ఛాంపియన్గా నిలిచింది. 2022లో ఆవిడ వింబుల్డన్ ఛాంపియన్గా నిలిచింది. సో ఇది ఆవిడకి 2వ గ్రాండ్ స్లామ్ టైటిల్. ఇప్పుడు మన ఆస్ట్రేలియా ఓపెన్ గురించి కొన్ని స్టాటిక్ బిట్ చూస్తే, ఆస్ట్రేలియా ఓపెన్ ప్రారంభించింది 1905లో స్టార్ట్ చేశారండి. దీన్ని హార్డ్ కోర్ట్లో నిర్వహిస్తారండి. సో హార్డ్ కోర్ట్ గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రేలియా ఓపెన్ హార్డ్ కోర్ట్లో నిర్వహిస్తారు. మెల్బోర్న్ పార్క్లో జరుగుతూ ఉంటుందండి. సో మెన్స్ సింగిల్స్ మరియు ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ని అత్యధిక సార్లు గెలిచిన వారు, సో మెన్స్ సింగిల్స్ కానీ ఉమెన్స్ సింగిల్స్ కానీ అత్యధిక సార్లు గెలిచిన వాళ్ళు నొవాక్ జోకోవిచ్, ఆయన సెర్బియాకి చెందిన ఆయన. నెక్స్ట్ ఆడ్రియన్ క్విస్ట్, సో ఆస్ట్రేలియాకి చెందిన వాళ్ళు. సో వీళ్ళు ఎక్కువగా మనకి మెన్స్ సింగిల్స్ ఉమెన్స్ గెలుపొందారు. ఇట్లా ఒక స్టాటిక్ బిట్ ఏంటంటే, సో ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ ITF ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ స్థాపన 1913లో జరిగిందండి. దీని యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ లండన్లో ఉంది. సో ఇవి మనకి ఫిబ్రవరిలో కొంతవరకు ఇంపార్టెంట్ టాపిక్స్ అండి, కరెంట్ అఫైర్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.